brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పాతుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు సిఐడి సిద్ధమైంది. నిందితులను కస్టడీకి కోర్టు అనుమతించడంతో విచారణకు రెడీ అయింది. మరి సిఐడి ఏ అంశాలపై ఫోకస్ చేసిందో డీటెయిల్ గా చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ స్కామ్ లో అరెస్ట్ చేసిన 4 నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సిఐడి అధికారులు కస్టడీ కోరారు. మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్న నిందితుల్ని జూలై 21 వరకు సిఐడి కస్టడీలో ఉంచేందుకు అనుమతించిన కోర్టు దర్యాప్తు వేగవంతం కావాలని సూచించింది. నిందితుల్ని గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. హెచ్సిఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సిఐడి అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టుగా సిఐడి విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో ఏర్పాటు చేసిన క్లబ్ ద్వారానే హెచ్సిఏలో అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ బిఎన్ అధ్యక్షుడు శ్రీ కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టుగా సిఐడి గుర్తించింది. దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం హెచ్సిఏ ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. ఇక్కడ జరుగుతున్న ఆటంతా అవినీతి ఇన్నింగ్సే. బీసీసీఐ నుంచి అప్పనంగా వచ్చిపడుతున్న కోట్లు హెచ్సిఏ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయి తప్ప ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయి. మొత్తం అవినీతిపై సిఐడి ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.